4000 అడుగుల పైన రాజుగారి కోట. బిహారీ ఛానల్ ఇక్కడ చూడండి, మామూలు కొండ కాదు, ఏకంగా 4000 అడుగుల పైన ఒక కోటనైతే నిర్మాణం చేసినారు. ఇది వచ్చేసి వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ మోనోలిథిక్ స్టోన్ హిల్, అంటే ఏకశిల కొండ అన్నమాట. ఈ కొండపైన ఎవరు ఆ కోటను కట్టారు, ఎందుకు కట్టారు, అసలు ఏంది కథ అనేది మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకు కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లా, అక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మధుగిరి ఫోర్ట్ అంటారనమాట దీన్ని. ఇక్కడికి వచ్చినాం మనం. ఇక్కడ నుంచి అన్నీ మాట్లాడుకుంటా, అదే ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఒక్కొక్కటి మాట్లాడుకుంటా పోదాం రండి. ఈ కొండ గురించి మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, చాలామంది కూడా ఈ ఫోర్ట్ పైకి ఎక్కడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది మోనోలిథిక్ కదా, అంటే ఒకటే స్టోన్ ఉంటుంది కాబట్టి, ఏకశిల కాబట్టి మొత్తం జారుడు బండ ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా స్లోప్ లాగా ఉంటుంది. సో అందుకనే చాలామంది కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా పైకి అయితే వెళ్ళలేరు అనమాట, మధ్యలో నుంచి తిరిగి వస్తుంటారు. కానీ మనం మాత్రం కంప్లీట్గా దీన్ని చూపిద్దాము. ఇంకా ముందరికి పోయి ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ప్రహరీ గోడలు. ఈ ప్రహరీ గోడ దగ్గర ఇక్కడే సైనికులు ఉండేవారు అనమాట. ఎవరైనా శత్రువులు వస్తే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో దాడి చేసేవారు అనమాట. ఆయుధాలతో వాళ్ళ మీద అయితే దాడి చేసేవారు. సో ఈ ప్రహరీ గోడలు ఆ విధంగా అయితే ఉపయోగపడతాయి. ఇక్కడ ఎవరున్నారో కూడా శత్రువులకైతే కనబడరు అనమాట ఈ ప్రహరీ గోడలు వెనకాల ఉంటే. అసలు ఈ కోటను ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు? 1678వ సంవత్సరంలో హీరా గౌడ అనే ఒక రాజు దీన్ని కట్టడం జరిగింది. ఈయన వచ్చేసి గంగా డైనాస్టీకి సంబంధించిన వాడు. దాని తర్వాత మైసూర్ రాజులు కూడా ఈ కోటను ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా కట్టడానికి రీజన్ ఏంటంటే, ఈ ప్రాంతాన్ని వాళ్ళ రాజ్యంలో కలుపుకున్న తర్వాత దానికి గుర్తుగా ఈ కోటను అయితే నిర్మాణం చేసినారు. దాని తర్వాత మళ్ళీ హైదర్ అలీ దీన్ని ఆక్రమించినాడు. మళ్ళీ దాని తర్వాత టిప్పు సుల్తాన్ కూడా ఆక్రమించినాడు. టిప్పు సుల్తాన్ కాలంలో బాగా డెవలప్మెంట్ జరిగింది. అంటే చిన్న చిన్న కట్టడాలు కూడా బాగా పెద్దగా చేసి బాగా క్లీనింగ్ కావచ్చు, లేదంటే ఈ మెట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా బాగా డెవలప్ జరిగింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఇంత పెద్ద కొండపైన ఈ కోట నిర్మాణం చేయడము, ఇక్కడికి నడుచుకుంటూ ఎట్టపోయినారో, గుర్రాలు పోయేవో లేదో కూడా తెలీదు. ఆ విధంగా ఉంటుంది అనమాట. ముందు ముందు పోతే మనకే అర్థమవుతుంది. పోదాం రండి.
It's into the fence like a treasure bullet. మిత్రులారా, అక్కడ చూడండి పెద్ద కోనేరు. సైనికులు ఎక్కువ ఉండేవారు కాబట్టి వాళ్ళ అవసరాల కోసం, అలాగే త్రాగడం కోసం వాళ్ళకు ఒక కోనేరు కావాలి కదా. సో వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసుకునేవారు అనమాట. ఆ కోనేరు కింద కూడా మొత్తం కొండరాయి ఉంది. సో నీళ్ళు అనేవి ఏదన్నా వర్షాలు పడకుంటే ఇంకిపోవాలనే, కానీ అంతకు మించి ఒకవేళ స్టోర్ అయినాయంటే ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఏమాత్రం కూడా నీళ్లు లేవు. ఒకప్పుడు బాగా వర్షాలు కురిసేవి అబ్బా, ఇప్పుడైతే వర్షాలు అనేవి చాలా తక్కువ. పర్లేదు, లాస్ట్ ఇయర్ ఒక రకంగా బాగానే ఉన్నాయి. ఇంకోటి అక్కడ బుర్జు కూడా చూడండి, పెద్ద బుర్జు ఉంది. అటువంటి బుర్జులు ఇంకా చాలా ఉన్నాయి పైన కూడా. మనం మెయిన్గా ఆ పైకి వెళ్ళి చూడాలన్నమాట. సో వెళ్దాం రండి. ఇంకా ఇప్పుడు మనం సగం కూడా వచ్చిండాం, ఒక 30% వచ్చింటాము, ఇంకా వెళ్ళేది చాలా ఉంది. చాలా పురాతనమైన వీరాంజనేయ స్వామివారు ఉన్నారు ఇక్కడ చూడండి. స్వామివారిని చూసిన తర్వాత మీకు ఇక్కడ పక్కనే ఒక ధాన్యాగారం చూపిస్తాను. నాకు తెలిసినంతవరకు ఇది ధాన్యాగారమే అనుకుంటున్నాను. చూడడానికి ఒక టోమ్ లాగా ఉంది. పైకి వచ్చి చూద్దురండి. ఖచ్చితంగా ఇది ధాన్యాగారమే ఉండొచ్చు. ఎందుకంటే ధాన్యం అప్పుడు కాలంలో ఇటువంటి వాటిలోనే నిల్వ చేసేవారు అనమాట. చూడండి లోపలికి ఎంత ఉందో. ఎస్, ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు ధాన్యాగారమే. వీలుంటే మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకాస్త ముందరికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ దొరికిన శాసనాల ప్రకారం ఈ కోటను వచ్చేసి మాధవగిరి, మద్దాగిరి, ఇంకా కృష్ణగిరి, ఈ మూడు కూడా పూర్వం పిలిచేవారనమాట. కానీ 1927 సంవత్సరంలో కర్ణాటకకు సంబంధించిన ప్రముఖ కవి ఒకరు దీన్ని మధుగిరిగా మార్చడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మధుగిరిగా పిలుస్తున్నారు. మధు అంటే తేనె, గిరి అంటే కొండ. ఆ విధంగా అయితే దీనికి మధుగిరి అని పెట్టినారు. ఇంకాస్త ముందరికి వెళ్ళి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇప్పటికీ మనం చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాము. ఇంకా సార్ని అడిగితే ఏం చెప్పినాడు సార్, ఎంత దూరం ఉంది? ఇంకా 60% ఉంది, 40% అయింది. 40% వచ్చినామంట, ఇంకా 60% ఎక్కాలంట. ఇక్కడ చూసినారంటే మీకే ఆశ్చర్యపోతారు. చూడండి ఎంత స్లోపీగా ఉందో. సో ఈ కొండనైతే ఎక్కాలా, సపోర్ట్ ఉంది, ఇక్కడ దాకా ఎక్కచ్చు కదా. అంతే సపోర్ట్, అందరూ పోయి చూస్తారు. అంత పోతే అర్థమవుతుంది అంటారు. ఇందాకనే స్టెప్స్ ఎక్కి పైకి వచ్చినా మళ్ళీ సేమ్ అటువంటి స్టెప్సే వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ స్లోప్ లాగా ఉందన్నమాట. అక్కడ పట్టుకోవడానికైతే ఏమి లేదు. బహుశా నాకు తెలిసి అక్కడ నుంచే అనుకుంటా జనాలందరూ కూడా వెనక్కి పోయేది. చూసి అర్థమవుతుంది మనం దగ్గర పోయి. ఇక్కడ కూడా ఏం లేదు చూడండి సపోర్టు. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో 10 మందిలో కనీసం 5 మంది మాత్రమే అటు సైడ్ వెళ్ళగలరు. ఎందుకంటే ఇక్కడంటే మనకు పట్టుకోవడానికి ఉంది, కానీ ఇక్కడ చూడండి ఇక్కడ పట్టుకోవడానికే లేదు. సో చాలామంది కూడా ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తుంటారనమాట. ప్రస్తుతానికైతే మనకేం ఇబ్బంది లేదు, మనకు అలవాటైంది కాబట్టి మనం అయితే వెళ్తాము. ఇక్కడ చూడండి ఎంత స్లోపింగ్ ఉందో. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఒకవేళ మీకు పైన ఉన్నాం కాబట్టి కొంచెం గాలి ఉంది లైట్గా. చూడండి ఎట్లుందో. ఇప్పుడే దాటుకొని వచ్చేసినాము.
గుండె జారి గల్లంతయ్యిందే అనేలా ఉందన్నమాట. ఇక్కడ మొత్తం స్లోపీగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పినారంటే ఇప్పుడు మీరు వచ్చినది ఒక 50%, ఇంకా ముందర ఉంది సినిమా అంటున్నారు. చూద్దాం ఏముందో ఏమో, పోతే కానీ తెలియదు మనకు. ఇప్పుడే ఒక ద్వారంలోకి వచ్చినాము, ఇంకో ద్వారంలోకి. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి ఇంకా. చూసారు కదా మనం వచ్చిన దారి ఎలా ఉందో. నాకు తెలిసినంత వరకు రాజులు గుర్రాలతో అయితే రాలేరు ఇటువంటి చోటికి. నాకు తెలిసినంత వరకు లోపల ఏదైనా సొరంగ మార్గం పెట్టుకొని డైరెక్ట్ కిందికి వెళ్ళడానికి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కన్ఫామ్గా సొరంగ మార్గం ఉందో లేదో మనకు కూడా తెలియదు. ఒకసారి కింద చూడండి, గాలి ఎక్కువ ఉంది. మనం చాలా ఎత్తులో ఉన్నాం కాబట్టి గాలి ఎక్కువ ఉంది. మీకు ఎట్లా వినపడుతుందో ఏమో, డిస్టర్బెన్స్ ఏమన్నా ఉందో లేదో, ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసినాం రండి, అంతా అయిపోయింది. ఇదే కోట. కమాన్ కమాన్ కళావతి. అమ్మా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, బోల్టా కొట్టింది రో బుల్బుల్ పిట్ట. చూడండి ఒకసారి. కోట వచ్చిందేమో అనుకుంటే కోట కాదు కదా, కొండలు కొండలు దాటుకొని పోతానే ఉన్నాము. ఇంకా ఎన్ని కొండలు ఎక్కాలను ఏమో అర్థం కాకున్నది. పోదాం రండి. రాజుగారి కోట వచ్చింది. కోట చేరుకున్నాం. 4000 అడుగుల పైన రాజుగారి కోట. రాజుగారి కోట లోపలికి రండి. అమ్మ బాబోయ్, మామూలు ఓపిక కాదు ఇక్కడికి రావాలంటే, టన్నుల్లో ఉండాలి ఓపిక. అమ్మా బాగా అలసిపోయినాం. ఇదేంది టోంబ్లాగా ఉంది. ఇది కూడా ఏమన్నా ధాన్యకారం ఉండొచ్చు. ఇందాక చూసినాం కదా కింద, సేమ్ అదే విధంగా ఉండొచ్చు. గోడలన్నీ చూడండి అక్కడక్కడ పడిపోయినాయి. ఇక్కడైతే బాగానే ఉన్నాయి అబ్బా. ఇవైతే చెక్కు చెదరలే. రాజుగారి గది ఎక్కడుందో, ఇక్కడ ఏమన్నా టెంపుల్ ఉండేదేమో. కాదు కాదు, ఇవే రూమ్స్ అనుకుంటా. రాండి చూసుకుంటా పోదాం. మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మాకు కూడా తెలియదు ఇక్కడ ఏముండేది. కానీ ఇది నాకు తెలిసినంత వరకు రాజుగారికి సంబంధించిన రూమ్సే ఉండొచ్చు, లేదంటే భటులకు సంబంధించిన రూమ్స్ ఉండొచ్చు. ఇక్కడంతా రూమ్స్ ఉన్నాయి. వంటగదులు ఉండొచ్చు. ఇక్కడ కూడా టోమ్స్ ఉన్నాయి. ఇవి
కూడా ధాన్యగారం అనే చెప్పుకోవచ్చు. వీలుంటే మీకు తెలుసుంటే చెప్పండి ఏంటివో ఇవి. పైన మాత్రం ఇందాక మనం కింద చూసిన విధంగానే రంధ్రాలు ఉన్నాయన్నమాట. ఆ లోపల ఏదైనా స్టోర్ చేయడం కోసం ఆ విధంగా ఉంది. అండ్ ఇటు సైడ్ అంతా కూడా గోడలు, అక్కడ కూడా రూమ్స్ లాగా ఉన్నాయి. అది మళ్ళీ చూద్దాము. ఇటువైపు వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. అమ్మా, తినేదంతా అరిగిపోతుంది. ఈ కోట పైకి ఎక్కాలంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఒక ద్వారం నుంచి వావ్, ఇటు సైడ్ కూడా ఉన్నాయి రూమ్స్. అలసట ఎక్కువైందబ్బా, బాగా అలసిపోయినాము. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనిషికి 2 లీటర్ల నీళ్ళు తెచ్చుకోండి, 2 లేదా 3. ఎవరు బ్యాగ్ వాళ్ళు తెచ్చుకుంటే బెటరు. యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు నీళ్ళు ఏం తాగలేదు, వెళ్ళేటప్పుడు తాగుతాం. ఇది ఇక్కడంతా రూమ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయి. గబ్బిలాలు ఉన్నాయి. మన ఫ్రెండ్స్లో ఏమనవు, ఇబ్బంది ఏం లేదు. నాకు తెలిసినంత వరకు ఈ కోటను రాజుగారు గుర్రాలతో అయితే ఎక్కరు. ఖచ్చితంగా ఏడో ఒక చోట అయితే సొరంగ మార్గం ఉండింటుంది. అప్పుడు కాలంలో సొరంగ మార్గం అనేది కోటలలో కామన్. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి చూడండి. అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ నుంచి చూపించడం కాదు, ఇంత పైకి వచ్చింది ఎందుకు, మనం ఎక్స్ప్లోర్ చేయడానికే కాబట్టి వెళ్ళి చూసి డిసైడ్ చేద్దాం ఏముందో. ఇక్కడంతా రూమ్సే. కొన్ని వందల వేల సైనికులు అయితే ఉండొచ్చు అనమాట, అంత స్పేస్ అయితే ఉంది. బహుశా నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క రూము ఒక్కొక్క విధంగా వాడిండొచ్చు. వంటగదులు, లైక్ బట్టలు ఉండడానికి, రాణులు రాజులు ఉండడం కోసం అని చెప్పి వాడిండొచ్చు. సొరంగ మార్గాలు ఏమన్నా ఉంటే బూడ్చిండొచ్చు. అదే అబ్బా, ఇంకా డైరెక్ట్ బయటికి వెళ్దాం రండి. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమన్నా కనపడతాయేమో చూద్దాం. ఇక్కడ కొండలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొండలన్నిట్లో కూడా ఇదే పెద్ద కొండ. చెప్పాను కదా, దాదాపు 4000 అడుగుల పైన. అదే ఆ కొండ కూడా బాగానే ఎత్తున్నట్టుంది, అక్కడ ఉండే కొండ. కానీ ఇది మాత్రం దమ్ముండాల, బాగా స్టామినా బాగుండాలా ఇటువంటి కోటలు ఎక్కాలంటే. చుట్టూ మనకు ప్రహరీ గోడలు అయితే కనపడుతున్నాయి అక్కడ. దీనికి ప్రహరీ గోడలు కూడా అవసరం లేదు. ఎంత శత్రు దుర్భేద్యమైన కోట అనుకున్నారు ఇది. శత్రువులు రావడానికి అసలు వీలే లేదు. చూశారు కదా, ఇంకాస్త పైకి ఎక్కి చూద్దాం రండి. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఎక్కడ ఏం దాగిందో ఏముందో మనం చెప్పలేము. సో చూస్తేనే డిసైడ్ చేయగలుగుతాం. ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాకుండా ఖచ్చితంగా ఫాలో కాండి. ఎందుకంటే మంచి మంచి రీల్స్ కూడా అక్కడ మేము పెడుతూ ఉంటాము. సో తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినట్లయితే మంచి మంచి రీల్స్ కూడా చూడొచ్చు. మంచి మంచి వీడియోసే కాదు, రీల్స్ కూడా చూడొచ్చు. ఇక్కడేం లేదు, అన్నీ కొండలే ఉన్నాయి బా. అది ఫ్రెండ్స్, మొత్తానికైతే దీని పైకి ఎక్కి వెలుతురు రావడం కోసం, అప్పట్లో కరెంట్ లేదు కదా, సో వెలుతురు కానీ గాలి కానీ ఇటువంటి రంధ్రాల లోపల నుంచే వచ్చేదన్నమాట లోపలికి. సో ఇక్కడ పైన గవాచీలాగా ఏర్పాటు చేసుకున్నారు. మన ఊళ్ళలో గవాచీలు అంటాంలే, ఆ విధంగా. ఫైనల్గా వీడియో ఇంతటితో కంప్లీట్. ఖచ్చితంగా అందరికీ నచ్చింటుంది. ఎందుకంటే ఇంత పైన సాహసం చేసి చాలా దూరం వచ్చినాము. అందరికీ నచ్చే ఉంటుంది. తప్పకుండా ఎవరైనా లైక్ కొట్టడం మర్చిపోయి ఉంటే లైక్ కొట్టండి. ఎండ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా క్యాప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే క్యాప్ పెట్టుకోవడానికి రీజన్ అదే, అంతో ఇంతో తెల్లగా ఉన్నా కొంచెం నల్లగా అవుతాని బాధ అనమాట. సో అందుకనే క్యాప్ కూడా వాడుతున్నాను. ఇంకా వెళ్దామా? ఓకేనా? బాయ్ బాయ్, లవ్ అందరికీ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.
ఫ్రెండ్స్ ఒక చిన్న రిమైండర్, iPhone 13 కానీ మంచి బైక్ కానీ లేదంటే 30,000 రూపీస్ కానీ అండ్ ఇంకా 15 బెస్ట్ ప్రైజెస్ కానీ ఇవన్నీ గెలుచుకోవాలనుకుంటే మీరు ఫోరాబెట్ వాళ్ళు పెట్టిన కాంటెస్ట్ హోలీ కాంటెస్ట్ ఉంది కదా, దాంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ కండి. జస్ట్ 3 ఈజీ స్టెప్స్ని కంప్లీట్ చేయండి, మీరే విన్నర్ కావచ్చేమో, మీకే బెస్ట్ ప్రైజ్ రావచ్చేమో. కింద ఇచ్చిన లింక్ ద్వారా ఫోరాబెట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి, అలాగే ఫస్ట్ డిపాజిట్ చేయండి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. ఇట్స్ టైమ్ టు ప్లే అండ్ విన్ బిగ్ ఇన్ ఎ ఫోరాబెట్ కాంటెస్ట్. గుడ్ లక్.